గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 350 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 47,924 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్లో లోయెస్ట్ లో వచ్చేసి 47,628, హైయెస్ట్ వచ్చేసి 48,146. ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే మంచి వాలటైల్గా బిహేవ్ చేసింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ముందుగా మార్కెట్ కనుక చూసుకుంటే యాక్చువల్లీ నేను నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేశాను? మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది అని. ఎందుకంటే హ్యూజ్ రైజ్ అప్ అయిన తర్వాత మార్కెటు అదే రివర్సల్ అవుతుందనమాట. సో, అదే విధంగా మార్కెట్ రివర్సల్ అయింది. బట్ ఎలా రివర్సల్ అయిందంటే మీకు కన్‌ఫ్యూజ్ చేయడానికి మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్‌లో అయిందో ఈ ఈ లెవెల్ వరకు వస్తదని మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. అదే విధంగా ఎప్పుడైతే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. ఈ లెవెల్ వరకు ఫాల్ అవుద్దని మనకు తెలుసు. బట్ మన టార్గెట్ ఏంటి? 100 పాయింట్స్ మన టార్గెట్ కాబట్టి ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ మొమెంటమ్ చూసాను. నాకెక్కడ మొమెంటమ్ అనిపించలేదు. ఇక్కడ మనం కాల్ ఆప్షన్‌ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ మనం కాల్ ఆప్షన్‌ని తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఎటువంటి రిస్క్ చేయలేకపోయానన్నమాట. ఎందుకు అంటే ఏ అంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందేమో, ఇక్కడ నుంచి రిట్రేస్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అవుతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. అందుకే నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. దాని తర్వాత అండ్ మార్కెట్ దాని తర్వాత ఒకే ఏరియాలో బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. కన్సల్టేషన్ తర్వాత లాస్ట్ 1 ½ అవర్ మార్కెట్ ఒక మొమెంటమ్ అయితే జరిగింది. సో, మనమైతే ఓన్లీ సింగిల్ ట్రేడే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దాని తర్వాత మనకు కన్ఫర్మేషన్ ఏమి లేదనమాట. సో, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. నిన్న ట్రేడ్ సెటప్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్‌కల్లా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి అని. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసారా ఎలా వర్కౌట్ అయిందో మన ట్రేడ్ సెటప్ అనేది. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దంటే రేపు మార్కెట్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ రేపు మార్కెట్ అయితే ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాలో అవుతుంది. అలా కాకుండా ఒక గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా సరే మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకోండి. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయితే మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో, చూడండి రేపు మార్కెట్ ట్రేడ్ సెటప్ ఎలా చేసుకుందాం అంటే ఫస్ట్ 15 మినిట్స్‌కెలా ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకోండి. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి. అప్పుడు కూడా మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయితే మాత్రం మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. రేపైతే మార్కెట్ అయితే ఒక మంచి మొమెంటమ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఈ రేంజ్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 47,390 లెవెల్ వరకు మార్కెట్ ఫాల్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవుతుందన్నమాట. సో, రేపు ఇక్కడ వరకు ఫాలో అయ్యి నెక్స్ట్ డే మార్కెట్ ఇక్కడ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకా మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 48,746, 48,489, 48,149 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 47,609, 47,333, 47,062 నేనేదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చినాయో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా రేపైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ డే ఎక్స్‌పైరీ కాబట్టి సో, మంచి మొమెంటమ్ అయితే ఉండబోతుంది రేపు. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మంచి ప్రాఫిట్ బుకింగ్ తెచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.